మాట్లాడుకుంటున్నారు, పదండి కుమ్మేద్దాం. ఇదిగో ప్రశ్న సమాధానం తప్ప ఇంకో మాట మాట్లాడితే మళ్ళీ ఇంకో రౌండ్ పడుతుంది. ఇదిగో ఈసారి ప్రశ్న మీది, అడుక్కోండి. సూపర్ గా ఉందా ఆట, నాకు భలే నచ్చింది. మా ప్రశ్న కూడా అదే. అంకెల్లో చివరి అంకె ఏది? అనంతం. అరవకరా, అరిస్తే బయట వచ్చి మళ్ళీ కొడతారా. అబ్బా రండి ఇప్పుడు మీరు పట్టుకో. ఒరేయ్, 10కి ఎన్ని సున్నాలుంటాయి? ప్రశ్నకి సమాధానం చెప్పమంటే మాట్లాడతావేంటి? ఏరి పిల్లలేమయ్యారు? రెస్ట్ తీసుకుంటున్నారండి. లక్ష్మీదేవి గారు, మీరు ఇలా డల్గా ఉండడం నాకు నచ్చలేదండి. అవునండి, చెంగు చెంగుమని జింక పిల్లలా ఎగిరే మీరు ఇలా బాల్చి తన్నేసిన బర్రెలా కూర్చోడం నాకు అసలు నచ్చలేదు. రాజీ, నువ్వు పొగిడినా తిట్టినా స్పందించే స్థితిలో నేను లేను. నా ఇన్నాళ్ల అనుభవంలో ఇలాంటి ఆట నేను ఎక్కడా చూడలేదు. బాలేదా? మరి నువ్వు సాగదీసి మాట్లాడబాకయ్య, సిరాగ్గా ఉంది. సీమలో పగతో రగిలిపోయే రోజుల్లో కూడా ఎలాంటి దెబ్బలు తినలేదు నేను. ఊరుకోండి మీరు మరీను. అసలు ముందు దెబ్బలు తింది మంగ కదా. చూడండి, ఉక్కు మనిషి, ఉక్కు మహిళ ఎలా గట్టిగా ఉందో చూడండి. ఈ లెక్కన మీరు ఎలా ఉండాలి? ఉక్కుకి సెక్కకి తేడా లేదయ్యా. లక్ష్మీదేవి గారు, ఈసారి కొట్టుకోవడాలు లేవు. మంచిగా ఇంకో ఆట ప్లాన్ చేశాను, అదిరిపోతుంది. ఆడదామా? అదిరిపోవడం తర్వాత పిల్లలు బెదిరిపోయారు. ఆటలంటే ఆడుకునేలా ఉండాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు కొనేలా ఉండకూడదమ్మా. మీ గురించి చాలా ఊహించుకున్నానండి. సేమ సింహం, సేమ రక్తం, సేమ్ పౌరుషం, సేమ్ బిడ్డ అంటే అంతా బుసబుసే అన్నమాట. బుసబుసేం కాదు, ఆయన ఇప్పటికీ సీమసింహమే. కాకపోతే సింహం కూడా వేటాడిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటది. అయితే ఇప్పుడు ఆట వద్దా? ఆ ఆటకి వేటకి ఫుల్ స్టాప్ అని చెప్తున్నాను కదా. మరో 2 రోజులు ఆగండి, ఫుల్ ప్లెజ్డ్ గా ఆటలోకి దిగుదాం. లక్ష్మీదేవి గారి ఫ్యామిలీకి వచ్చారు. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ముందు చిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడదామా? ఏమయ్యా రాంబాబు, అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఎందుకంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళందరూ నీలాగా ఉంటారా ఏందా అని. అంటే చాలా వరకు నాలాగా అందంగా స్మార్ట్ గా ఉంటారనుకోండి. ఇంకో విషయం, అది విఐపి మంత్ అండి. విఐపి మంత్ అన్నావు కదయ్యా, మచ్చుకి 4 పేర్లు చెప్పు. నాకు ఒకటే పేరండి. ఏడ్చినట్టుంది. విఐపి మంత్ అన్నావు కదయ్యా, వాళ్ళ పేర్లు చెప్పు. సద్దాం హుసేన్, వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, ఒసమ్మా బిన్ లాడెన్. ఇప్పుడు అర్థమైందయ్యా రాంబాబు, సమాజాన్ని షేక్ చేసే మనుషులతో పుట్టావు, నన్ను షేక్ చేయటం ఎంత? మాకు డైరెక్ట్ గా చెప్తేనే అర్థం చేసుకోవడానికి 4-5 గంటలు పడుతుంది. అలాంటిది ఇండైరెక్ట్ గా చెప్తే అర్థం కావడానికి ఎన్ని గంటలు పడుతుందో మీరే లెక్కేసుకోండి. మంగా అమ్మా, ఈ సేవల సింతకాయ లెక్కలు రేపు చూద్దాం. అసలు నాకు ఓపికే లేదు. ఇదిగో, నేను రేపు ఉంటే రేపు మాట్లాడదాం. నువ్వు రావయ్యా. లక్ష్మి గారు, లక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇక నుంచి వాళ్ళ జీవితాలు రింగ్ రోడ్డుకి అంకితం. సిటీకి నో ఎంట్రీ. ఆహాహా,
ఉదయాన్నే ఇలా నలుగురిని చూస్తుంటే నా 2 కళ్ళు చాలట్లా. ఏమండి నలుగురు వస్తే 4 కళ్ళతో చూస్తారండి, ఎంతమంది వచ్చినా 2 కళ్ళతోటేగా చూసేది. ఈయనప్పుడే మొదలెట్టేశాడా? ఎందుకే విషయం ఏంటి మంగా చెప్పు. విషయాలు విశేషాలు ఏమీ లేవు. ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ గుర్తు చేద్దామని. అవి ఎప్పుడో మాట్లాడేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటి? మీకేమైనా అనుమానాలున్నాయా? అంటే 10 లక్షలు ఇచ్చారు, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని. పైగా మంచి ఫ్యామిలీ, మంచి పిల్లలు, మంచి భర్త, లక్ష్మీదేవి లాంటి మీరు, మా వల్ల ఒక్కసారి కూడా ఇబ్బంది పడకూడదని. ఏంటోనబ్బా, మీరు బాగా మొహమాటం పెట్టేస్తున్నారు. సరే ఏంటో చెప్పండి. మధ్యలో మీకు నచ్చకపోయినా మాకు నచ్చకపోయినా 3 నెలల ముందే చెప్పాలి. నచ్చకపోవడం అనేది సమస్య కాదు. నెక్స్ట్, సడన్ గా మీరు వెళ్ళిపోతే మీ 10 లక్షలు మేమివ్వం. ఒకవేళ మేం సడన్ గా చెప్తే డబుల్ అమౌంట్ ఇస్తాము. ఇది అసలు జరగదు. నెక్స్ట్ అంటే మీ ఉద్దేశం? ఏమీ లేదు, క్లియర్ గా చెప్తున్నా. నేను అడుగుపెట్టిన ఇళ్లలో ఓనర్లే చచ్చిపోయారు. ఆస్తి కూడా మాకే వచ్చింది. ఇక్కడ అదే జరుగుతుందని నేను అన్ను, కానీ అదే జరుగుతుంది. అంత స్ట్రాంగ్ ఎలా చెప్తున్నారు? బిడ్డని మీరు పెంచుకుంటున్నారు కదా. వాడు పెంచుకుంటే మీకు ఆస్తి పెరుగుతుంది, మాకు ఆయుష్ తరుగుతుంది. ఇవి కాదు, ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మంగా, నాకన్నీ ఓకే, నో ప్రాబ్లం. మీరెళ్ళి తడిగుడ్డేసుకుని పడుకోండి పోండి. మంగా, ఇదేంటి మనం అంత గొప్పగా చెప్తే తడిగుడ్డేసుకుని పడుకోమంటుందండి? చెప్పారుగా చెయ్యండి. నువ్వు భద్రాంబాబు. పద పద పద. వీళ్ళకి నా మీద జాలి లేదేమోనండి, మరీ చెత్త కొట్టేశారు. అయినా సేమ పౌరుషమేమో. నా జీవితంలో కొట్టించుకోవడం తప్ప కొట్టడం తెలవదే. మొదటిసారి అవకాశం వచ్చేసరికి వదులుకోలేకపోయాను. చితక్క. అందులో సీమ పౌరుషం కూడా 2 టీ స్పూన్లు ఉంది. నాకైతే గరిటెల్లో ఉంది, అందుకే నేను బానే కొట్టాను. సగం నా దెబ్బలకే పిల్లలు లేవలేదనుకుంటా. ఏమే లేవలేదంటే గుర్తొచ్చింది, బిడ్డకి తెల్లారితే మెలకు వస్తుంది కదా. మొన్న బిడ్డ ఓ రోజు ముందే నిద్రపోయాడు. ఈసారి అలా జరగకూడదు, పండగలా చెయ్యాలి. అవును, బిడ్డ అన్నలతో ఆడుకోవాలి, అది మనం చూడాలి. ఆటంటే గుర్తుకొచ్చింది, బిడ్డకి మెలకు వచ్చాక ఆట ఆడిద్దాం, వాళ్ళ జాడీలు పగలు కొట్టిద్దాం. ఈసారి ఆ నలుగురికి గంతలు కట్టి లోపల పెట్టేద్దాం. మనం కళ్ళకి గంతలు కట్టుకుంది వాళ్ళు చూడరు కదా, లోపలికెళ్ళి చిత కొట్టే. వాళ్ళు కూడా మన మీద ఇదే గేమ్ అప్లై చేశారేమో. సరే, రేపు మన బిడ్డకు విడుదల కదా, ఈసారి మన బిడ్డని వాళ్ళ మీద బలంగా ప్రయోగిద్దాం. ఏమే, బిడ్డ ఫామ్ లోకి వస్తే బంతి బౌండరీ లైన్ దాటుతుంది. మనకు కావాల్సింది బౌండరీ లైన్ దాటించేవాడు కాదు, పిచ్చిలోనే పరుగులు పెట్టించేవాడు కావాలా. మళ్ళీ వాడు నాట్అవుట్ బ్యాట్స్మెన్ అయి ఉండాలి. అయితే వాడు ఖచ్చితంగా మన బిడ్డే. బిడ్డకి రేపే విడుదల, వాళ్ళకి రేపటి నుంచి శుభం కార్డ్ రోజు పడుతుంది. చెప్తా పదండి. అదేంటండి బిడ్డకి ఇంకా విడుదల కాకపోవడం? షెడ్యూల్ ఏమన్నా చేంజ్ వచ్చిందా? 1 గంటకి చూద్దాం, తర్వాత ఏమైనా చేద్దాం. అదేంటి బిడ్డకి విడుదల అన్నారు? పోయినసారి సరిగ్గా బిడ్డతో ఆడుకోలేదు, ఈసారైనా ఆడుకుందామని వచ్చాం. ఆడే మీతో ఆడుకుంటాడు మంగా. ఉండండి, ఇంకా విడుదల కాలేదు కదా. గంటలో అవుతాడులేండి, ఈ లోపల ఏర్పాట్లు చేసుకోండి. మరే ఏనుగు బిర్యానీ రెడీ చేయండి, పళ్ళ పని అందరికి రెడీ చేయండి. గంట ఆగితే వాడు తింటామో వాడితో పాటు మనం తింటామో తెలుస్తుంది. ఓ గంట ఆగండి. నాన్న లే నాన్న. పవన్ గారు, గులాబ్ జిలేబీ వర్కౌట్ అవుతుందంటారా? అప్పుడు ఎక్కడ పని చేస్తాం చూడు. బిడ్డకి విడుదల, బిడ్డకి విడుదల, బిడ్డకి విడుదల, బిడ్డకి విడుదల, బిడ్డకి విడుదల. బిడ్డకి విడుదల, విడుదల.
ఆగరా. ఒరే 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 నాన్న నాన్న, అయ్యయ్యో లక్ష్మీదేవి గారు, కదేంటండి ఇలా అడ్డం తిరిగింది? బిడ్డ తెలిసి కొట్టాడా తెలియక కొట్టాడా? ఎలా కొడితేనేవులే దెబ్బలు గట్టిగా తగిలే. అంటే బిడ్డ మత్తులో కొట్టినట్టుగా లేదండి, బాగా కసిగా పగతో కొట్టినట్టుగా ఉంది. ఒకసారి పిల్లమంటారా కనుక్కుందాం. ఆగు రాంబాబు, నాకు డౌటు, మీరు మా మీద జాలి పడుతున్నారా లేకపోతే వాడిని ఎంకరేజ్ చేస్తున్నారా? మంగా ఇప్పటిదాకా ఏ డౌట్ అయితే రాకూడదు అనుకున్నానో ఆ డౌట్ వచ్చేసింది. ఇంకా నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అంతే. ఉండను అంటావు, ఇంకా ఇక్కడే ఉన్నావు. వెళ్ళిపోతాను. కనీసం నీ గది కన్నా వెళ్ళవయ్యా. ఏమండి మీకు అన్ని నాన్ సింక్ డైలాగ్సేనా? ఒక్కటి కూడా సింక్ అవుదా? ఫామ్ లో ఉన్న వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తే పళ్ళు రోలిపోతాయి. రాంబాబు ఫీల్ అవుకలయ్యా, దెబ్బలు తట్టుకోలేక ఏదేదో మాట్లాడానులే. లక్ష్మీదేవి గారు, మీరు గాని పిల్లలు గాని ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బిడ్డను భరించలేరు. ఈ రోజు వరకు మేం భరిస్తాం, రేపు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మీకు అప్పచెప్తాం. రేపు కూడా వద్దు, బిడ్డ పడుకునేదాకా మీ దగ్గరే ఉంచుకోండి. అంటే పక్కన మీరు లేకపోతే పాపం ఆ బిడ్డడు చిక్కి శల్యమైపోతాడేమో. ఆడు పక్కనుంటే మేము చిక్కి శల్యం అయిపోతాం అయ్యా. పాపం లక్ష్మీదేవి గారిని చూస్తుంటే జాలేస్తుంది. అయినా 2 రోజులకి ఏం కాదు, బిడ్డ చెవిలో మంత్రం చెప్పి తీసుకెళ్తాం పదండి. ఎవరు తీసుకెళ్తారు? ఎవరో మోహన్ గారు తీసుకెళ్తారు. వామ్మో, ½ లీటర్ బ్లడ్ నేను త్యాగం చేయలేను. అవసరం లేదు, నేను వెళ్తాను, మీరు రూమ్ లో ఉండండి. చూసింది చాలు, ఇదిగో నొక్కు. రేయ్, నాతో వస్తే నీకు కళ్ళు నోరు 2 వస్తాయి. రా. మంగా సజీవంగా దొరికాడు. ఈ బాడీకి బొక్కెట్టి ఓ 2-3 లీటర్లు తాగితే గానీ నా మనసు శాంతించదు. ఈ మాత్రం దానికే చలనం వస్తే ఎలా బిడ్డ? గ్రహాంతరవాసిలా ఉన్నాడు. ఇదిగో నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. వీడితో మాట్లాంటి రాంబాబు, 4 రోజుల్లో చంపేస్తాం కదా. ఎందుకు వీడితో మాట్లాడడం వేస్ట్. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న నిద్రలో పోయాడనుకుంటారులే. చాలా సింపుల్. రే బిడ్డ, నీ కేర్ ఖతమైపోయింది. నీ దుఃఖం సర్దేశనం. సప్పుడు చేసినావనుకో ఇప్పుడే చంపేస్తా. అవునా బాబు, బిడ్డకి ఏం ఫుడ్ పెడదాం? అన్ని స్పెషల్ ఐటమ్స్ అయి ఉండాలి. కాల్చిన ఏలక, పంది మాంసం, బల్లి గుడ్లు, కుక్క ఎముకలు, వాటన్నిటిని కలిపి మిక్స్ చేసి ఆవు పేడలో కలిపి హల్వాలా పెడదాం. రాంబాబు, అందాక వీడి కాళ్ళ మీద పాములు జర్రుల్ని తీసుకొచ్చి వదిలేద్దాం. అవి పాకుతుంటే ఎంత బాగుంటుందో. అబ్బా, ఇదేంటి మంగా గొంగళి పురుగా? చూడటానికి చాలా భయంకరంగా చండాలంగా ఉంది. వీడి కాలు మీద సరదాగా వదిలేద్దామా? రేయ్, చచ్చిపోవడానికి తొందరపడితే ఎలారా? 4 రోజులు ఆగితే అంతా సుఖ చావే కదా. నేను వీడిని గొంతు కొరికి చంపేస్తా. నన్ను కాల్చి చంపాలనుకున్నాడు. వీడి గొంతులో యాసిడ్ పోస్తా, గదికి చస్తాడు. యారా, చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా? వీడు మనకి ఫ్రెండ్ కాదు, శత్రువు. తీర్చొద్దు, చంపేద్దాం. ఎరా, మీ చెల్లి ఎక్కడరా? రాంబాబు అంకుల్ దగ్గరికి వెళ్ళింది. ఈ రోజు ఎలాగైనా యాక్షన్ స్టోరీ హై వోల్టేజ్ లో విన్నాకే నిద్రపోతా ఉంది. నేను కూడా అదే ఫాలో అవుతానే. హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ అంటే అదిరిపోయేలా చెప్తా, కానీ ఓ కండిషన్, రెప్ప ఆర్పకూడదు. మిమ్మల్ని కూడా ఆర్పనేను. వెరీ గుడ్, అదే కావాలి. ఓపెన్ చేస్తే ఓ చిట్టడవిలో అర్ధరాత్రి 12 గంటలకి అరుంధతి తెల్ల చీర కట్టుకుని అలా నడుచుకుంటూ వెళుతోంది. దూరంగా నా కరుపులో. ఓ పక్క నుంచి కప్పలు, గజ్జెల సౌండు, అప్పుడు
అప్పుడే సంవత్సరం అయిపోయిందా? నాకు నీ రక్తం కావాలి. రక్తం కావాలి. రక్తం ఇవ్వు. రక్తం కావాలి. ఏమే వీడు జడుచుకొని తడుపుకున్నాడా జడుచుకున్నాడా? తడుపుకున్నట్టున్నాడు. బెడ్షీట్ మార్చే, నేను చేయి కొడుకోవాలి. అయ్యో ఏమండి? వెళ్ళిపోయింది. ఓకే. అబ్బో సుస్సు పోసేసింది. దుప్పట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. లక్ష్మీదేవి గారు ఏంటి మంగా? అసలు నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. పిల్లలు భయంతో వణికిపోతున్నారు. అక్కడ బిడ్డ ఎలా ఉన్నాడు? బిడ్డ బ్రహ్మాండంగా ఉన్నాడు. రాత్రి ఏనుగు బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ లేపేశాడు. ఈ పాటికి అరిగిపోయి ఉంటుంది. పిలవమంటారా? వద్దులే. అసలు రాత్రి ఏం జరిగింది? పిల్లలు హడలిపోతున్నారు. వాళ్ళు హడలిపోవడం కాదు, మా గదిని గోదారు చేసేశారు. ఒక్క రోజంటే పర్వాలేదు, రోజంటే ఎలాగండి? మంచం మొత్తం ఖరాబ్ చేశారు. నీది మంచమే రాజీ, మాది మంచంతో పరుపులతో సహా గది మొత్తం మూసిన చేసేశారు. నువ్వు కూడా ఏంటి మంగా? వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళకి పక్క దడిపే అలవాటే లేదు. ఒకసారి వాళ్ళ పిలవండి, నిజం వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను. చింటూ, బంటి, చింటూ, బంటి, మీరొస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారా? చూసారా, వీళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్న వేస్ట్, మమ్మల్ని దెయ్యాలంటున్నారు. ఇంకొంచెం ఆగితే పిశాచాలని కూడా అంటారు. అయ్యయ్యో, అది కాదు మంగా. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇట్రా. ఏమైంది వీళ్ళకి? ఏంటి మంగ ఇది? మీ బిడ్డలు చేసిన ఘనకార్యం. రాత్రంతా రొచ్చున నానిన వస్త్రాలు మీరు శుభ్రం చేసి ఇచ్చినచో మరలా రేపు వాడదము. లోపల పరుపులు కూడా ఉన్నాయి, ఉతకండి. రామంగా పద. పరుపులు కూడా ఉతకాలా? అత్తవిది. అబ్బా, కొంచెం గట్టిగా ఇసరండి. ఇంతకంటే ఎత్తి ఊపితే సెన్సార్ కట్ అవుద్ది. మమ్మీ వాష్రూమ్ కెళ్ళాలి. నీ డాడీని తీసుకుపోరా. మరి నా దగ్గర ఎవరుంటారు? నేను ఉంటాను కదే. అమ్మో వద్దు వద్దు, నేను చూస్తుంటే రాజీ ఆంటీని మంగ ఆంటీని చూసినట్టు భయం వేస్తుంది. ఏమైందిరా మీకు? మనమేంది, మన సేమ పౌరుషమేంది? యాడికి పోయినదిరా మీ ధైర్యం అంతా? ఒక్కొక్కరు గండిపేట దగ్గర వాడిపోయిన చెట్టల్లా ఉన్నారు. పౌరుషం సేవలోనే వదిలేసినట్టున్నారు లక్ష్మి. ధైర్యాన్ని వంట పట్టించుకోలా. అసలు దీని అంతటికి కారణం వాళ్లే. వెళ్ళి వాళ్ళని అడిగేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. లేదో నేను కూడా వస్తా. మీరెందుకండి? ఊపిరాటలేదు. రాజే, రాజే, ఏంటండి? నా పిల్లలు కదలనివ్వట్లా, కాళ్ళు చేతులు కట్టి పడేస్తున్నారు. అసలు రాత్రి ఏం జరిగింది మంగా? రాత్రంతా పిచ్చి పిచ్చి ప్రయోగాలు. ఎవరో మీద పడి రక్తం తాగినట్టు, నరాలని నమిలేసినట్టు, ఆమాంతం గుండెను పీక్కు తినేసినట్టు, ఏదో వచ్చి మీద పడ్డట్టు అనిపించిందండి. అబ్బా, గద అంతా గోదావరి అయిపోయింది కదా మంగా. మొత్తానికి దడుచుకున్నారు అనుకో. మంగా, ఆడి సంగతి మర్చిపోయామే. ఆడికి ఇప్పుడు పూర్తి విడుదల ఎలాగా? మీరేం కంగారు పడకండి, వాడికి మన ఇంటి నుంచి విడుదలిచ్చాను. నేను చెప్పినట్టు చేయండి. ఓకే, పదండి. మనంటికి ఎవరు చేతపడి చేసేసారు. రక్తదాహం తీరాలి, లేదంటే నరమలు కోరుకుంటుంది. ఇప్పుడెలా? ఇప్పుడెలా?
రక్తం తాగేవాడు ఒకడున్నాడు. వాడి రక్తం తాగడానికి నేను వచ్చాను. అవసరం అనుకుంటే బలి కూడా తీసుకుంటా. వాడు తప్పించుకున్నా మిమ్మల్ని మాత్రం వదలరా. నీకంటే పెద్ద దేవిలో ఉంది. ఆ మంగ వాళ్ళు వెళ్ళిపోయారు. క్యాటర్ నుంచి బయటకు వచ్చాయి. ఇది కామెడీ కదా.